నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ వార్తను హైలైట్ చేసిందో ముందుగా చూద్దాం. ఈనాడులో ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్పై సర్కారు మొగ్గు, కులగణన బిల్లుపై కసరత్తు అనే వార్త బ్యానర్ కింద తీసుకున్నది ఈనాడు పత్రిక. ఇందులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం, పార్టీ మారుపై ఊహాగానాలు, అదేమి లేదని స్పష్టం చేసిన బారాస ఎమ్మెల్యే అనే వార్త కూడా ఉన్నది. సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉండాలి. ప్రధాని మోదీ భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాల ప్రారంభ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరి సిజేఐ డివై చంద్రచూడ్ ఫోటో ఉన్నది. ఆ సమావేశంలో మోదీ మాట్లాడిన మాటలను కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటు బీఆర్ సీఎంగా నితీష్ కుమార్ 9వసారి అనే వార్త కూడా ఉన్నది. ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఎన్డీఏ గూటికి వెళ్ళిన మొత్తం నేపథ్యాన్ని అంతా లోపల పేజీలో ఇచ్చారు. మొత్తం సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్కు మనగడ. హైదరాబాద్ సాహితీ వేడుకలో మణిశంకర్ అయ్యర్ వార్త ఉన్నది. చంద్రబాబు నా అభిమాన హీరో గురుచరణ్ దాస్ చేసిన వ్యాఖ్య కూడా ఇందులో ఉన్నది. మొదటి పేజీలో ఇచ్చి లోపల పేజీకి ఇండికేషన్ ఇచ్చారు. పోయింది అధికారమే, పోరాట పటిమ కాదు, కాంగ్రెస్ హామీల అమలు గొంతెత్తుదామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం, బిల్డర్లు కాంట్రాక్టర్ల మనసుల్ని గాయపరచబోం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించిన మాట్లాడిన మాటలు కూడా మొదటి పేజీలో ఉన్నది. లీజు భూములపై నజర్, రాబడుల పెంపు దిశగా సర్కారు అడుగులు అనే వార్త కూడా ఉన్నది. మహానగరం పరిధిలోనే ఎక్కువ అనేది. ఇక 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక అనే వార్త ఉన్నది. స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి ఆదివారం వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖలో 9 విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను ప్రకటించింది. వైద్య విద్య డైరెక్టరేట్ డిఎంఈ పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు మొత్తం 40,000 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు, జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ ర్యాంకులు, అభ్యర్థి సాధించిన మార్కుల వివరాలను తాజాగా వెల్లడించింది ఎంహెచ్ఎస్ఆర్బి అనేది ఈ వార్త ఉన్నది. ఇక రామగుండం థర్మల్ కేంద్రం మూసివేతే మేలు, జెన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫారసు అనే వార్త ఉన్నది. ప్రపంచ కుబేరుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎలన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానానికి అనే వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతిలో ఎయిర్ ప్యానెల్లో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు కృషి అనే ఫోటో వార్త. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి తెలంగాణ భవన్లో బాధ్యతల స్వీకరణ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. క్రమబద్ధీకరణపై కొరడా, జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైళ్ల రీవెరిఫికేషన్ అనే వార్త కూడా ఉన్నది. ఇక ఇందులోనే ఏసీపీలు భూదందాలో బాగా బిజీ, పోలీస్ అధికారుల సెటిల్మెంట్లు అనే వార్త కూడా ఇందులో ఉన్నది. లోపల పేజీలకి ఇచ్చారు. ఇక్కడ గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి, మళ్ళీ విఆర్ఏలు అనే వార్త కూడా ఇందులో ఉన్నది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం. ఉపశీర్షికగా ఆరోగ్య పరమధనం, వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు. రాష్ట్రంలో 4,636 కేంద్రాల పేరు మార్పు అనే వార్త ఉన్నది. వీటితో పాటు కేసీఆర్ కాలుగోటికి రేవంత్ సరిపోడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి ఇచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో కులగణన తీర్మానం అనే వార్త ఉన్నది. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అనే వార్త కూడా ఉన్నది. న్యాయం దిశగా తొలి అడుగు, రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన అనే వార్త కూడా ఉన్నది. 6,956 స్టాఫ్ నర్సుల సంబంధించిన ఎంపికకు సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఆ రిజల్ట్ సంబంధించింది. పంచాయతీల్లో ప్రత్యేక పాలన, సర్పంచుల పదవీ కాలను పొడిగించాలని సర్పంచుల సంఘం డిమాండు. ఇది పంచాయతీలో ప్రత్యేక పాలన అనే వార్త కూడా ఇందులో మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నితీష్ 9వసారి బీఆర్ సీఎంగా మరోసారి ప్రమాణం, పదవీ కాలంలో 11వ స్థానం, ప్రమాణాల్లో నెంబర్ 1 అనే వార్త కూడా ఉన్నది. సిఐకి బేడీలు అనే వార్త ఉన్నది. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో అరెస్టు, ఎమ్మెల్యే అర్చనుడు కూడా. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో పురోగతి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో ఇంట్లోనే తలవంచారు అనే వార్త, క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. విన్నర్ సెనర్ అనే వార్త ఉన్నది. వీటితో పాటు ఇప్పట్లాగానే 5-6 వార్తలు మొదటి పేజీలో. సుప్రీంకోర్టులో ప్రమాణాలతో మోడీ వార్త, పోరాటంలో ముందున్న రాహుల్ వార్త,
పన్ను ఆదా చేద్దాం ఇలా అనే వార్త ఉన్నది. ప్రపంచ కుబేరునిగా బెర్నార్డ్ అనే వార్త ఉన్నది. ఇందులో ధాన్యం ఏది వేలం ఎట్లా అనే వార్తను ఒక ప్రధానమైన వార్తగా తీసుకున్నది సాక్షి. కేసీఆర్ కాలుగొట్టి కూడా రేవంత్ సరిపోడు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఇంకా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల అనే వార్త కూడా ఇందులో ఉన్నది. సీఎం రేవంత్తో ప్రకాష్ గౌడ్ భేటీకి సంబంధించిన వార్త ఉన్నది. కులగణనకు చట్టబద్ధత అనే వార్త కూడా మొదటి పేజీలో సాక్షి ఇచ్చింది. బాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు అని ఖాళీ కుర్చీలు ఉన్నట్లు ఒక ఫోటోని ఇచ్చింది సాక్షి పత్రిక. వీటితో పాటు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ భేరీ అనే వార్త ఉన్నది. ఇక నిధుల పేచీతో నిలిచిన RRR అనే వార్త కూడా స్టోరీని కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 5 లక్షలు ఇస్తే విద్యానిధి మీదే మధ్యవర్తుల మాయ అనే మరో కథనం కూడా ఇందులో ఇచ్చింది, మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు కమిటీ, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నేతృత్వంలో ఏర్పాటు అనే వార్తను నమస్తే తెలంగాణ ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు పార్టీలు రాడార్పై రణమే అనే వార్త మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. వీటితో పాటు తొక్కేస్తామన్నోళ్ళు పత్తాలేరు, 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చిండ్రు నమస్తే తెలంగాణలో. నెర్రెలు బారిన మాగాణం, ప్రాజెక్టుల నీళ్ళందక రైతుల తన్లాట, బావుల పూడికచేతో భగీరథ యత్నం అనే వార్త ఉన్నది. బీఆర్ సీఎంగా 9వసారి అనే వార్త ఉన్నది. నితీష్ కుమార్ సంబంధించింది. ఇరాన్లో 9 మంది పాకిస్తాన్ల హత్య అనే వార్త కూడా ఉన్నది. స్టాఫ్ నర్స్ ఫలితాల విడుదలకు సంబంధించిన వార్త ఉన్నది. యూపీకి మన ఫార్మ్ అనే వార్త ఉన్నది. రిజర్వేషన్ పోస్టులు ఓపెన్కు అనే వార్త కూడా ఇందులో ఉన్నది. కులగణనపై గందరగోళం, తుది దశలో బీసీ కమిషన్ నివేదిక, కులగణన నిర్ణయంతో మళ్ళీ మొదటికి, ఆగస్టు వరకు కమిషన్ కాలపరిమితి, కొత్త మార్గదర్శకాల కొత్త కమిషన, బీహార్ తరహాలో న్యాయ చిక్కులెన్నో, సుప్రీంకోర్టు TTT ప్రకారం పోతేనే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు చట్టబద్ధత అనే వార్త ఉన్నది. ఇక 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.